హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో నేను ఇంతకుముందు చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, అవన్నీ కూడా చూడండి. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఈ వీడియోలో నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ నుంచి పిఆర్ వరకు అండ్ నా జాబ్ జర్నీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక స్టోరీ టెల్లింగ్ వీడియోలా కాకుండా నేను గూగుల్లో కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ తీసుకున్నాను. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ మీకు నా జర్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కువగా ఇంటర్నేషనల్ స్టూడెంట్ నుంచి ఫస్ట్ జాబ్ ఎట్లా తెచ్చుకోవాలి అండ్ నాకు ఫేస్ అయిన ఇష్యూస్ అండ్ నేను నా ఫస్ట్ జాబ్ ఎట్లా తెచ్చుకున్నానో దానికి ఫోకస్డ్గా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి ఆర్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా నా డిఎమ్స్ అన్నిటికీ రెస్పాన్స్ ఇస్తాను అండ్ కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, హౌ డిడ్ యూ గెట్ యువర్ ఫస్ట్ జాబ్ ఇన్ ఆస్ట్రేలియా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్? సో ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట ఇన్ కామన్. సో నేను ఇక్కడ లాట్రోబ్ యూనివర్సిటీలో చదువుకున్నాను నా మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో మా యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ ఉండిందనమాట, వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అని. సో ఆ ప్రోగ్రాంలో కంపల్సరీ మన కోర్స్ లైక్ డ్యూరేషన్ ఆఫ్ 2 years కోర్స్లో 6 months ఇంటర్న్షిప్ చేయాలి ఆర్ వర్క్ ప్లేస్మెంట్ మనం చేయాలి. సో ఇది కంపల్సరీ అంటే వాళ్ళ స్ట్రక్చర్లో ఉంటుంది, బట్ అందరికీ ఆపర్చునిటీ రాదనమాట. ఈ ఆపర్చునిటీకి మనమే కొంచెం ప్రొయాక్టివ్గా ఉండి ఈ ఆపర్చునిటీస్కి అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇవి వాళ్ళు ఓపెనింగ్స్ పెడతారు, ఇట్లా ఆపర్చునిటీస్ ఉంటాయని. సో అప్పుడు మనం రెజ్యూమ్ బిల్డ్ చేసి వాటికి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆ 6 months మనకి జాబ్ ఇంటర్న్షిప్ చేయకపోతే మనం ప్రాజెక్ట్ చేయాలి. సో ఇదర్ ఇంటర్న్షిప్ ఆర్ ప్రాజెక్ట్, ఈ 2 థింగ్స్లో ఏదో ఒకటి చేయాలన్నమాట మనం ఆ 6 months. సో నేను లక్కీగా మాకు అప్పుడు మాకున్న మా యూనివర్సిటీ ఫ్రెండ్స్ వాళ్ళు అప్లై చేస్తుంటే నేను వాళ్ళతో పాటు అప్లై చేశాను అనమాట. అండ్ నాకు యూనివర్సిటీ త్రూ ఇంటర్న్షిప్ దొరికింది ఒక 6 months ఒక ఇంజనీరింగ్ కన్సల్టింగ్ కంపెనీలో. సో అక్కడ 6 months నేను జాబ్ చేశాను, ఫుల్ టైం జాబ్, అంటే 40 hours per week చేశాను. అప్పుడు ఏం క్లాసెస్ ఉండవు, ఏముండవు. కాకపోతే మనం అక్కడ చేసిన వర్క్ అంతా మనం ఒక రిపోర్ట్ లాగా 6 months తర్వాత సబ్మిట్ చేస్తాము. అండ్ ఈ వర్క్కి వాళ్ళు నాకు పే కూడా చేశారు. ఐ థింక్ ఒక $10,000 to $12,000 ఒక స్టైఫండ్ స్కాలర్షిప్ లాగా వాళ్ళు మనకి పే చేశారనమాట 6 monthsకి. సో అప్పుడు మనకి పే కూడా వస్తుంది. సో ఆ టైంలో మనం ఇంకేం పార్ట్ టైం జాబ్స్ ఆర్ మనీ కోసం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ మనీ వస్తుంది. సో మన లైఫ్ మూవ్ ఆన్ అవుతుంటుంది అండ్ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా బిల్డ్ అవుతుంది. సో అట్లా మా యూనివర్సిటీ త్రూ నేను ఫస్ట్ నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఆస్ట్రేలియాలో చేశాను. ఆ టెక్నికల్గా ఫస్ట్ జాబ్ కాదు, బట్ డెఫినెట్గా అది నా ఫస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆస్ట్రేలియాలో. డిడ్ యూ నీడ్ ఆస్ట్రేలియన్ వర్క్ ఎక్స్పీరియన్స్? ఎస్, ఆస్ట్రేలియాలో జాబ్ రావడానికి, ఎస్పెషల్లీ ఒక ఫుల్ టైం ప్రొఫెషనల్ జాబ్ రావడానికి ఆస్ట్రేలియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, లైక్ వాళ్ళు ఫస్ట్ జాబ్ ఎవరు ఇయ్యంది వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుందని. దట్స్ ద బిగ్గెస్ట్ క్యాచ్ ఇక్కడ. ఎందుకంటే మనకి ఎవరు జాబ్ ఇయ్యరు, బట్ దే ఎక్స్పెక్ట్ అస్ టు హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో అట్లీస్ట్ ఏదో ఒక జాబ్తో మనం ఆస్ట్రేలియన్ వర్క్ ఎన్వైర్న్మెంట్లో ఎంటర్ అవ్వాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అడ్మిన్ జాబ్స్ ఆర్ ఏదో ఒక డెస్క్ జాబ్తో మనం ఆస్ట్రేలియన్ వర్క్ ఎన్వైర్న్మెంట్కి ఎంటర్ అయితే ఒకసారి అది మన రెజ్యూమ్లో అట్లీస్ట్ యూ కెన్ యాడ్ ఇట్ లైక్ ఆస్ట్రేలియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్నట్టు. మెయిన్ రీజన్ ఎందుకు వాళ్ళు ఆస్ట్రేలియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్ చేస్తారంటే ఇక్కడ వర్క్ కల్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ వర్క్ కల్చర్కి మనం అడాప్ట్ అవుతామో లేదో అని వాళ్ళకు ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ వెరీ ట్రూ. ఎందుకంటే ఇక్కడ వర్క్ కల్చర్కి అడాప్ట్ అవటం ఇట్స్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే మనం చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో పెరగొచ్చు ఉంటాం ఇక్కడికి. అండ్ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో పెరగొచ్చు ఉంటారు. సో మనం వాళ్ళతో మింగిల్ అవ్వాలి అండ్ వాళ్ళతో వర్క్ చేయాలి, వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలి. కాబట్టి మనం ఫిట్ అవుతామా లేదా అనే రోల్ కోసం ఐ థింక్ వాళ్ళు ఇంపార్టెంట్గా ఆస్ట్రేలియన్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో మనం ఆస్ట్రేలియాలో ఏదో ఒక జాబ్లో మనం స్టార్ట్ చేసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ ఇంజనీరింగ్ జాబ్ ఇన్ పర్టికులర్, ఏదో ఒక డెస్క్ జాబ్ ఆర్ ఏదో ఒక అడ్మిన్ జాబ్స్లో మనం స్టార్ట్ చేసుకొని మెల్లిగా మనం కెరియర్ బిల్డ్ చేసుకుంటే అట్లీస్ట్ యూ కెన్ యాడ్ దాట్ యాజ్ ద ఆస్ట్రేలియన్ వర్క్ ఎక్స్పీరియన్స్. అండ్ మీకు ఆస్ట్రేలియన్ వర్క్ కల్చర్లో ఐడియా ఉంది అని మన రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ యూ టు గెట్ యువర్ ఫస్ట్ జాబ్? సో నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక నా ఫస్ట్ జాబ్ లైక్ టెక్నికల్గా జాబ్ రావడానికి నాకు 6 months టైం పట్టింది. సో నేను 2020 డిసెంబర్లో గ్రాడ్యుయేట్ అయ్యాను అండ్ 2021 జూన్లో నాకు నా ఫస్ట్ ప్రొఫెషనల్ ఫుల్ టైం జాబ్ దొరికింది. సో ఇది దొరకడానికి కూడా నాకు కొన్ని థింగ్స్ జరిగినాయి అనమాట. సో నేను అప్పుడు రీజనల్ ఏరియాకి మూవ్ అయ్యాను. సో దట్ ఈస్ వన్ పాయింట్. మేబీ నేను మెట్రోస్ లైక్ మెల్బర్న్, సిడ్నీ అక్కడ ఉండుంటే హై కాంపిటీషన్ ఉంటుంది జాబ్స్ అప్లై చేయడానికి. లైక్ ఒక్క రోల్ ఓపెన్ అయితే లైక్ 200-300 మెంబర్స్ ఒక రోల్కి అప్లై చేస్తున్నారు. సో ఇట్లాంటి హై కంపీటింగ్ మెట్రో ఏరియాస్ కన్నా
రీజనల్ ఏరియాస్లో జాబ్స్ ట్రై చేస్తే ఈజీగా వస్తుందని నా ఒపీనియన్. ఎందుకంటే నాకైతే అప్పుడు అట్లానే వచ్చింది. క్యాన్బెరాలో ఒక లోకల్ కాంట్రాక్టింగ్ కంపెనీలో నేను జాబ్ చేశాను. అండ్ ఇంకొకటి, మీరు జాబ్స్ వెతుక్కుంటున్నప్పుడు పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో కాకుండా ఇట్లా ఫ్యామిలీ ఓన్ బిజినెసెస్ చాలా ఉంటాయి అన్నమాట ఆస్ట్రేలియాలో. లైక్ డిఫరెంట్ కంపెనీస్, లైక్ ఫ్యామిలీస్ జనరేషన్స్ నుంచి రన్ చేస్తున్నవి. వాటిల్లో జాబ్స్ కొంచెం ఈజీగా వస్తాయి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే దాంట్లో ఈ పెద్ద హెచ్ఆర్ ప్రాసెస్, ఈ ఆటోమేటిక్గా రెజ్యూమ్స్ రిజెక్షన్స్ అవుతుంటాయి కదా ఏఐ త్రూ, లైక్ ఆటోమేటిక్ రిజెక్షన్స్ రెజ్యూమ్స్ ఆర్ కీవర్డ్స్ పట్టుకునే వాళ్ళు కొంతమంది పిక్ చేసుకుంటారు క్యాండిడేట్స్ని. అట్లాంటివి ఉండదు. సో వాళ్ళకి ఒక హెచ్ఆర్ ఆర్ ఒక ఆఫీస్ మేనేజర్ ఉంటుంది. తనే హీ ఆర్ షీ వాళ్ళు రెజ్యూమ్స్ అని షార్ట్ లిస్ట్ చేసి మనల్ని డైరెక్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అండ్ దీంట్లో మల్టిపుల్ రౌండ్స్ కూడా ఏమి ఉండవు. నాకైతే ఒకటి కాల్ ఇంటర్వ్యూ ఉండింది. లైక్ జస్ట్ ఒక పర్సన్ నాకు కాల్ చేసి జనరల్గా మాట్లాడారు. అండ్ నెక్స్ట్ రౌండే మా మేనేజింగ్ డైరెక్టర్తో ఉండింది అనమాట ఇంటర్వ్యూ. సో ఇట్లా ఫ్యామిలీ ఓన్ బిజినెసెస్లో ఏంటంటే మల్టిపుల్ హెచ్ఆర్ రౌండ్స్ ఉండవు. సో మనకి ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నాకు అది బెనిఫిట్ అయిందని నా ఫీలింగ్. సో నేను నా ఫస్ట్ జాబ్, నా గ్రాడ్యుయేషన్ అయిన 6 monthsకి నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. హౌ మెనీ జాబ్స్ డిడ్ యూ అప్లై ఫర్ బిఫోర్ గెటింగ్ వన్? కౌంట్ లేదు, కౌంట్లెస్ అని చెప్పాలి. బట్ అట్లీస్ట్ 300 జాబ్స్కి నేను అప్లై చేశాను. అట్లీస్ట్ 300 జాబ్స్. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను నా రిజెక్షన్ ఈమెయిల్స్ కౌంట్ చేశాను. నా జీమెయిల్కి రిజెక్షన్ ఈమెయిల్స్ వస్తాయి కదా. సో దోస్ వర్ లైక్ అరౌండ్ 200 రిజెక్టెడ్ ఈమెయిల్స్. లైక్ విదిన్ 6 monthsలో నాకు జాబ్ వచ్చింది. సో ఆ 6 monthsలో నేను అరౌండ్ 300 జాబ్స్ అప్లై చేశాను. అండ్ ఐ వాజ్ రిజెక్టెడ్ బై 200 జాబ్స్. ఇంకో 100 జాబ్స్ అసలు రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. సో అట్లీస్ట్ 300 జాబ్స్కి అయితే నేను అప్లై చేశాను. సో నేను అదే అందరికీ చెప్తాను, లైక్ కొన్ని జాబ్స్ అప్లై చేసి నాకు రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వకండి. యూ హ్యావ్ టు లైక్ కీప్ అప్లయింగ్ అండ్ అప్లయింగ్ అండ్ అప్లయింగ్. జాబ్ వచ్చే వరకు అప్లై చేస్తూనే ఉండాలి. ఇంకా రోజు మనకు అదే పని పెట్టుకొని, రోజు ఒక టార్గెట్ పెట్టుకొని అట్లీస్ట్ 10 or 15 జాబ్స్ న్యూ రోల్స్ మనం వెతికి అప్లై చేస్తూనే ఉండాలి. అండ్ ఇంకొకటి, జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఏది పడితే అది అప్లై చేస్తే అది కూడా మన టైం వేస్ట్. సో మన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వాళ్ళు క్లియర్గా రాస్తారు, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లైక్ 2 to 3 years. సో అట్లా మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ జాబ్స్కి అప్లై చేయాలి. ఆర్ ఫ్రెషర్స్ని తీసుకుంటాము, ఆర్ జస్ట్ ఇంత చదువుకుంటే చాలు మేము వీళ్ళని తీసుకుంటాము అని ఉన్న జాబ్స్కి అప్లై చేయండి. ఇఫ్ దే లుకింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్, అది మీ టైం వేస్ట్. ఆ జాబ్ వాళ్ళ పోర్టల్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చి అంత టైం వేస్ట్. కాబట్టి మీకు స్పెసిఫిక్గా సూట్ అయ్యే జాబ్స్కి మాత్రమే అప్లై చేసుకుని అట్లాంటివి ఒక 10 జాబ్స్ అట్లా పర్ డే అప్లై చేసుకోవాలి. How did you find your first job? Seek LinkedIn or referrals. సో నేను నా ఫస్ట్ జాబ్ నాకు లింక్డ్ఇన్ త్రూ వచ్చింది. సో నేను లింక్డ్ఇన్లో యాడ్ చూశాను అండ్ లింక్డ్ఇన్ త్రూ నేను నా రెజ్యూమ్ అప్లోడ్ చేశాను. అండ్ లింక్డ్ఇన్ త్రూనే వాళ్ళు నన్ను ఫస్ట్ టైం కాంటాక్ట్ అయ్యారు. సో యాక్చువల్లీ మనం జాబ్స్ అప్లై చేసుకున్నప్పుడు ఒకటే సింగిల్ రెజ్యూమ్ అన్ని జాబ్స్కి అప్లై చేయకూడదు అనమాట. సో ఏ జాబ్ డిస్క్రిప్షన్కి ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మన రెజ్యూమ్స్ని టైలర్ ఆర్ అడాప్ట్ చేయాలి మనము. అండ్ నేను ఆ జాబ్స్ అప్లై చేస్తున్న టైంలో ఇంత ఏఐ టెక్నాలజీ లేదు. లైక్ ఈవెన్ 5 years అగోనే అయినా ఇంత టెక్నాలజీ లేదు అప్పుడు. సో లిటరల్గా ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్ చూసి దాంట్లో కీవర్డ్స్ తీసి నా రెజ్యూమ్లో పేస్ట్ చేసి అట్లా అప్లై చేసేదాన్ని నేను ప్రతి జాబ్. బట్ ఇప్పుడు మీరు చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, లైక్ క్లాడ్ ఆర్ చాట్‌జిపిటి ఆర్ ఎనీథింగ్. ఏఐ దాంట్లో అన్నా మీరు జస్ట్ మీరు అప్లై చేద్దాం అనుకుంటున్న జాబ్ పోస్ట్ మొత్తం దాంట్లో పెట్టి మీ రెజ్యూమ్ ఇస్తే అది మొత్తం మీ రెజ్యూమ్ దానికి టైలర్ మేక్ చేసేస్తుంది. ఇట్ విల్ అడాప్ట్ ద హోల్ రెజ్యూమ్ అండ్ ద కవరింగ్ లెటర్. కాకపోతే మీరు ఏఐలో రెజ్యూమ్స్ చేసినప్పుడు కొన్ని వర్డింగ్స్ చూసుకోవాలన్నమాట. కొన్ని చాలా టిపికల్ టెక్నికల్ వర్డింగ్స్ ఇచ్చేస్తుంది, ఆర్ ఇట్లా కంప్యూటర్ జనరేటెడ్ సీవీ అన్నట్టు అది చేసేస్తుంది అనమాట. సో అట్లా ఉండకుండా కొంచెం న్యాచురల్గా మనం చేసినట్టే ఉండాలి. బట్ డెఫినెట్గా మీరు దాని హెల్ప్తో మీ రెజ్యూమ్ని ఈజీగా టైలర్ చేయొచ్చు అండ్ ఈజీగా చాలా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. Did you need PR to get your first professional job? No. నాకు పిఆర్ రాకముందే నా ఫస్ట్ ప్రొఫెషనల్ జాబ్ నేను స్టార్ట్ చేశాను అండ్ నాకు ఫస్ట్ ప్రొఫెషనల్ జాబ్ వచ్చింది. కానీ ఇంటర్వ్యూస్లో 100% అడుగుతారు. లైక్ నేను ఈ ఫ్యామిలీ ఓన్ దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు నన్ను అడిగారు అనమాట నా వీసా స్టేటస్. ఎందుకంటే మనం టెంపరీ వీసాలు ఉన్నప్పుడు అది షార్ట్ టర్మ్ ఉంటుంది వీసా, లైక్ 2 years or 4 years షార్ట్ టర్మ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎట్లా అంటే దే డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ టైం మనకు ట్రైనింగ్ ఇచ్చి. ఎందుకంటే మనకు ట్రైనింగ్ ఇచ్చే వరకు వాళ్ళకి 3 to 6 months టైం పడుతుంది. అండ్ ఇంకొక 1-2 yearsలో మన వీసా అయిపోతే వాళ్ళ టైం వేస్ట్ అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళు మనకి పర్మనెంట్ రెసిడెంట్ ఆర్ సిటిజన్స్ని ప్రిఫర్ చేస్తారు. బట్ వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు యూ కెన్ ట్రై టు కన్విన్స్ దెమ్.
సో నేను మా మేనేజింగ్ డైరెక్టర్ని కన్విన్స్ చేశాను ఆ ఇంటర్వ్యూలో. వాళ్ళు కూడా నన్ను అడిగారు నీకు పిఆర్ లేదు కదా అని. బట్ యూ కెన్ ట్రై టు కన్విన్స్ దెమ్, మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఆర్ చాలా బ్రీఫ్గా ఈ పిఆర్ ప్రాసెస్ వాళ్ళకి చెప్పొచ్చు. లైక్ మీరు నాకు జాబ్ ఇస్తే ఇట్ విల్ హెల్ప్ మీ గెట్ మోర్ పాయింట్స్ అండ్ అప్లై ఫర్ పిఆర్, అండ్ అట్లా నాకు పిఆర్ వస్తుంది అండ్ మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ యా, డెఫినెట్గా ప్రతి జాబ్స్లో దే లుక్ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పిఆర్. సో అది మనకు కొంచెం డిసడ్వాంటేజ్ పిఆర్ లేకుండా వీసాస్ పైన ఉన్న వాళ్ళకి. బట్ డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్తే మాత్రం యూ కెన్ ట్రై టు కన్విన్స్ ద హైరింగ్ మేనేజర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ శాలరీ ఇన్ ఆస్ట్రేలియా? నాకు యాక్చువల్లీ సిగ్ అవుతుంది నా ఫస్ట్ శాలరీ చెప్పాలంటే, బికాజ్ ఇట్ వాజ్ సో లో. ఎంత లో బాల్ శాలరీ వాళ్ళు నాకు పే చేశారు, బట్ స్టిల్ వాళ్ళు నాకు ఫస్ట్ జాబ్ ఇచ్చారు. సో నా ఫస్ట్ శాలరీ వాజ్ అరౌండ్ లైక్ $50,000 to $55,000 ప్లస్ సూపర్ యాన్యుయేషన్. సో అప్పుడు నాకు వాళ్ళు ఆఫర్ లెటర్, లైక్ నా చేతికి ఇట్లా ఆఫర్ లెటర్ ఇచ్చారనమాట. అండ్ దాంట్లో ఆ శాలరీ సర్కిల్ చేసి నా చేతికి ఇచ్చి ఆయన నా ఫేస్ చూస్తున్నాడు. లైక్ మేబీ నేను ఏమైనా అంటానేమో, లైక్ ఆర్ మేబీ నేను నెగోషియేట్ చేస్తానేమో నాకు ఇంకా ఎక్కువ శాలరీ కావాలని. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు వీసా లేదు, నాకు ఏదో ఒక జాబ్, ఐ వాజ్ సో డెస్పరేట్ టు గెట్ అ జాబ్. సో ఏదో ఒక జాబ్, అండ్ ఐ వాజ్ లైక్ ఆయన ఆఫర్ లెటర్ ఇస్తే చాలు అని నేనున్నాను. ఆయన ఏమో నేను నెగోషియేట్ చేస్తానేమో అనుకొని దే వర్ లుకింగ్ అట్ మీ, బట్ నేనేం నెగోషియేట్ చేయలేదు. అండ్ ఐ జస్ట్ టుక్ దట్ ఆఫర్ లెటర్ చాలా హ్యాపీగా, బికాస్ ఇట్ వాస్ మై ఫస్ట్ జాబ్. ఐ రియలీ నీడెడ్ దట్ జాబ్, నాకు పిఆర్కి పాయింట్స్ రావడానికి. సో సో దట్ వాస్ మై ఫస్ట్ శాలరీ. కానీ నెగోషియేట్ చేయాలి మనం శాలరీ, అది నేను తర్వాత నేర్చుకున్నాను. బట్ సమ్టైమ్స్ మన సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి అంటే వి జస్ట్ కాంట్ నెగోషియేట్ చేసే స్టేజ్లో మనం ఉండము. దట్స్ టోటలీ ఫైన్. యూ జస్ట్ నీడ్ టు ఎంటర్ ది జాబ్ మార్కెట్ అనమాట. జాబ్ మార్కెట్ ఒకసారి ఎంటర్ అయ్యారు అంటే మీకే ఆ నెగోషియేషన్ స్కిల్ పెరుగుతుంది. సో ఫస్ట్ తక్కువ ఆఫర్స్ ఉన్నా కూడా అట్లీస్ట్ ఇఫ్ యూ గెట్ అ జాబ్ యూ కెన్ స్టార్ట్ ఆర్ గెట్ ఇన్ టు ద జాబ్ మార్కెట్ ఫస్ట్. Last and final question, advice for international students who want to work in Australia. Well, international students-కి నేను అందరికీ కామన్గా ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీరు యూనివర్సిటీస్ చూస్ చేసుకునేటప్పుడు, లైక్ వెన్ యూర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా ఆస్ట్రేలియాకి వచ్చేటప్పుడే ఇట్లా వర్క్ ప్లేస్మెంట్ ఆర్ ఇంటర్న్షిప్స్ని సపోర్ట్ చేసే ప్రోగ్రామ్స్ ఉన్న యూనివర్సిటీసే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ యూనివర్సిటీస్ ఫీజు అన్నీ ఎక్కువనే ఉంటాయి, బట్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉంటే ఏంటంటే మీకు జాబ్ వచ్చే ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వర్క్ ప్లేస్మెంట్ ఉండే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు అట్లాంటి యూనివర్సిటీలో ఆల్రెడీ ఉంటే ట్రై వెరీ హార్డ్ టు గెట్ దట్ వర్క్ ప్లేస్మెంట్, ఆ 6 months ఇంటర్న్షిప్. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను అసలు ఫస్ట్లో ట్రై చేయకుండా నేను లైట్ తీసుకున్నాను. నాకు ఎట్లన్నా రాదు అని నేను లైట్ తీసుకుంటే లాస్ట్కి ఎవరో మా ఫ్రెండ్స్ పుష్ చేయటం వల్ల నేను దానికి అప్లై చేస్తే నాకు అది వచ్చింది. ఒకవేళ నేను ఆ ఇంటర్న్షిప్ చేయకపోయి ఉంటే నా లైఫ్ చాలా డిఫరెంట్గా ఉండేది. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేసినా కూడా నేను 300 jobs అప్లై చేస్తే కూడా అన్ని రిజెక్ట్ అయినాయి. సో ఆ ఇంటర్న్షిప్ ఆర్ గెట్టింగ్ ఇన్ టు ద వర్క్ ప్లేస్మెంట్, ఆస్ట్రేలియన్ వర్క్ కల్చర్, ఏదో ఒక జాబ్ రావటం చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ప్రొఫెషనల్ది. అది వస్తే మీరు నెక్స్ట్ స్టెప్స్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో అట్లా మీకు ఆ వర్క్ ప్లేస్మెంట్కి చాలా మీ 100%, మోర్ దెన్ 100% ట్రై చేయాలి అది తెచ్చుకోవడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ వర్క్ ప్లేస్మెంట్ అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు మీరు రీజనల్కి వెళ్తారా ప్లేస్మెంట్కి అని, లైక్ 6 months. సో డెఫినెట్గా వెళ్తాను అని చెప్పి మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు అప్పుడు స్టూడెంట్గా ఉంటారు, మీకు ఏం ఫ్యామిలీ ఉండదు ఆస్ట్రేలియాలో. సో యూ కెన్ గో అండ్ ఎక్స్పీరియన్స్ అక్కడ కూడా. మీకు జాబ్ వస్తే చాలు అనే మైండ్ సెట్లో అయితే నేనున్నాను. అందరూ అట్లానే ఉండాలి ఫస్ట్ జాబ్ వచ్చే వరకు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అని ఈ పెద్ద ఎంఎన్సీస్ రన్ చేస్తాయి అన్నమాట. నాకు అస్సలు దీని గురించి నాలెడ్జ్ లేదు నేను స్టూడెంట్గా వచ్చినప్పుడు ఇక్కడికి. సో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే ఈ పెద్ద ఎంఎన్సీస్ ఒక 2 years గ్రాడ్ ప్రోగ్రామ్ చేస్తుంది. దాన్ని గ్రాడ్ ఇయర్ 1, గ్రాడ్ ఇయర్ 2 అంటారు. సో యూజువల్లీ అయితే ఇవి బ్యాచిలర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇస్తారు, బట్ కొన్ని కేసెస్లో మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఇస్తారు. సో ఇది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ అయ్యి 4 years 5 years అయిపోయి ఉందంటే మీరు నాట్ ఎలిజిబుల్ దీనికి. మీరు ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయ్యి ఐ థింక్ విదిన్ 1 or 2 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ వరకు మీరు ఈ ప్రోగ్రామ్స్కి ఎలిజిబుల్ అయి ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి కొన్ని జాబ్స్ ఉంటాయి, దే ఆర్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ గ్రాడ్యుయేట్స్ అనమాట. సో అట్లాంటివి మీరు ట్రై చేయాలి. అవి కూడా కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే బ్యాచిలర్స్ వాళ్ళు అప్లై చేస్తారు అండ్ వాళ్ళు ఎక్కువ ఎందుకో బ్యాచిలర్స్ వాళ్ళని తీసుకుంటారు ఇట్లాంటి రోల్స్లోకి. ఆర్ మేబీ మాస్టర్స్ వాళ్ళు తక్కువ అప్లై చేస్తారేమో, నాకు ఐడియా లేదు. సో మీరు ఇట్లాంటి రోల్స్లోకి అప్లై చేయడానికి ట్రై చేయండి. గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అంటారు, మ్యాక్సిమం అన్ని ఎంఎన్సీస్ రన్ చేస్తాయి. కాకపోతే అవి ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ ఉండవు, వాళ్ళు ఇయర్లో 1 or 2 ఓపెన్ చేస్తారు. సో అవి మీరు మీ ఈమెయిల్ ఐడీస్ ఇస్తే ఐ థింక్ మీకు మెయిల్స్ వస్తాయి అనుకుంటా. సో అవి ట్రాక్ చేసి గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోండి.
నెక్స్ట్ ఆస్క్ ఫర్ రెఫరల్స్. లైక్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ని కానీ మీకు తెలిసిన కమ్యూనిటీలో కానీ మీకు ఎవరు తెలిస్తే వాళ్ళని జస్ట్ ఒకసారి చెప్పి పెట్టండి. లైక్ డోంట్ ఫీల్ షై, సిగ్గుపడకండి. లైక్ నాకు జాబ్ కావాలి అని ఒకరు చెప్పడానికి ఆర్ నన్ను రెఫర్ చేయండి అని అడగడానికి డోంట్ ఫీల్ షై. ఎందుకంటే ఎవరి చేతిలో ఏముందో మన లక్ ఎట్లుందో మనకు తెలియదు, అండ్ ఎవరి త్రూ మనకు ఆపర్చునిటీ వస్తుందో మనకు తెలియదు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఇంకా సజెషన్స్ ఉన్నా నాకు కామెంట్స్లో పెట్టండి, ఆర్ఎల్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ అన్నీ నేను కింద, అన్ని ఈమెయిల్ అడ్రస్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.